క్రైస్తవులకు ఎప్పుడు కూడా ఉండకూడదు. ఎరికి తిరిగావా నీ పని అయిపోయింది. ఇంకంతే, నేను ఎక్కువ చెప్పను. మన పని అయిపోయి విశ్వాసంలోకి దిగజారిపోతాం. మళ్ళీ సాతాడు కూడా ఎప్పుడు మనతో ఉంటాడు, పోల్చుకొని పట్టుకోవాలి, నేను సరిగా చేయాలి అనేటువంటి ఉద్దేశం. అతను నాశనం ఉన్నారు, మొగ్గు పడుతుందని చూపిస్తా ఉన్నారు. వాస్తవం వాళ్ళని దోషం క్షమించండి, ఆలోచించండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ఆమె చేసిన పని ఏంటో మీరు చేయబాకండి, ఇదిగే జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆమె చేసిన పనిని మీరు చేయొద్దు. చేస్తే మీరు కూడా ఉప్పు స్తంభాలు అయిపోతారు, చచ్చిపోతారు. ఆలోచించండి ప్రియులారా, దేవుడు మన మీద ఉన్న ప్రేమ అది ఎందుకు జ్ఞాపకం చేసుకోమనంటే ఆ మంచి చేసిందని కాదు, కానీ ఆమె చేసినటువంటి ఆ విషయంలో తప్పు చేసింది. వెనక్కి తిరిగి చూడొద్దంటే దేవుని మాట వినలేదు. ఈ రోజుల్లో చాలా మంది పురుషులు కానీ స్త్రీలు ఎంతమంది దేవుని మాట వింటలేదు. కనుకని లోతు భార్యను ప్రేమించావు తండ్రి, నన్ను ఈ మాట చేతులను హెచ్చరించావు, నన్ను పురుకొల్పావు, నా జీవితాన్ని నీ కొరకే జీవించాలని సమర్పించుకునేటువంటి బలపరిచేటువంటి మాటలు ఆమేన్.